నమస్తే పబ్లిక్. ముందుగాల రైతు మిత్రులందరికీ ఒక ముచ్చట చెప్పేదందుకు నేను ఈ తోటలో ఈ కాగితాలు పట్టుకొని ఉన్నా. అయితే మరి ఈ విత్తనం గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్పేందుకు వచ్చినానంటే, నేను చెప్పినా చెప్పకుండా మీరు ఏదో రకమైన మిర్చి విత్తనాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు. కాకపోతే ఒక మంచి విత్తనాన్ని పెట్టుకున్నట్లే ఏమంటే మీకు మేలు జరుగుతుందని ముచ్చట చెప్పేందుకు నేను వచ్చిన. సిగ్నోవా కంపెనీ వారి హనుమాన్ 702 అనే విత్తనం చాలా మంచిగా ఉన్నది. మస్తు దిగుబడి కూడా వస్తుంది. మిగతా కంపెనీల తేజ విత్తనాల కంటే ఈ తేజ విత్తనం చాలా బాగున్నది అని చెప్పేసి నా చుట్టుపక్కల రైతులు చాలా మంది చెప్పడం వల్ల ఈ విత్తనం పెట్టినటువంటి తమ్ముని దగ్గరికి వచ్చిన, రైతు దగ్గరికి. ఈ తమ్ముడే ఈ హనుమాను 702 సిగ్నోవా కంపెనీ పెట్టిండు. అందుకే తమ్ముడిని కాగితం తీసుకురాపో, మరి నువ్వు వేరే కంపెనీ పెట్టి మరి ఈ కంపెనీ అని చెప్తాను అని అంటే కంపెనీ కాగితాలు కూడా పట్టుకొచ్చింది. తమ్మి, ఇప్పుడు నువ్వు ఎన్నో సంవత్సరాల కానించాలి వ్యవసాయం చేస్తావు చెప్పు? 3 సంవత్సరాల నుండి 3-4 సంవత్సరాల కానించాలి చేస్తాను కదా. సరే, ఇప్పుడు నువ్వు 3 సంవత్సరాల కానించాలి పెట్టినటువంటి తేజ విత్తనం కంటే ఇప్పుడు ఈ సిగ్నోవా కంపెనీ వారి హనుమాన్ 702 విత్తనం పెట్టిన దానికి ఆ పాత విత్తనాలకు తేడా ఏంది చెప్పు? అంటే పాతది తాలు బాగా అయింది, నల్లికి తట్టుకుంటలేదు. పాతది తామర పురుగుకు తట్టుకుంటలేదు. ఇది తామరకు తట్టుకుంటుంది, ప్లస్ తాలకాయ అయితలేదు, క్రాపింగ్ సెట్టింగ్ కూడా బాగా వస్తుంది. అంటే రైతులకు ముఖ్యంగా బాగా పెద్ద సమస్య ఏంది ఈ కాలంలో అని అంటే, పంట పండుతుంది మంచిగానే. ఇప్పుడు మిగతా కంపెనీల తేజ విత్తనాలు కూడా చాలా మంది చాలా రకాల తేజ కంపెనీల విత్తనాలు తీసుకొచ్చి పెడతాండ్రు. ఆ